సారీ సార్, వెయిట్ చేపించానా? చాలా రా, కార్యం మొదలు పెడదాం. సార్, అదే కార్యక్రమం. ఇక్కడెవరూ లేరేంటి సార్? శరణం అంటున్నా వదలటిక మరణం వెంటాడు నిన్నే తప్పనిసరి తప్పు ఒప్పు తెలియదు ఉచ్చం నిత్యం ఎరుగడు విషములే తనువు అనువనువు ఇంత కనికరం లేదులే కరుణ చూపడులే ప్రదగే పడుతున్నా ప్రయోజనం ఉండదే జాలి దయ రవ్వంతైనా లేనే లేని వాడే కనీసం మానవ జాతికి రాక్షసుడు నిన్ను సొంతం చేసుకునే మనిషి ఇక్కడే ఉన్నాడు. రాక్షసుడు ఏం చేస్తున్నారు సార్? చెయ్యి వదలండి సార్. రావే, చెప్పేది మీకే, చెయ్యి వదలండి. ఇంత కష్టపడింది వదలడానికా? రావే, నీకు కొత్త లోకాన్ని పరిచయం చేస్తాను. చెయ్యి వదలండి. ఇదా మీ క్యారెక్టర్? అవును. క్యాష్ అవార్డ్ అని చెప్పి నన్ను మోసం చేశారు కదా. పిచ్చి మొహం, నీ అందానికి ఎంత క్యాష్ ఇచ్చినా తక్కువే. కొంచెం కొంచెం కోఆపరేట్ చేయి, నువ్వు అడిగినంత ఇస్తాను. రా. వదలండి, నేను అలాంటి దాన్ని కాదు. వదలండి. వదలండి. ఆగు, ఆగమన్నానా? హే, హే ఆగు. ఈ విషయం ఇంకెక్కడన్నా చెప్పావంటే చంపేస్తాను. సార్, నేను ఊహించినట్టే జరిగింది. యూనియన్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది సార్. ఇప్పుడేం చేయాలి? సుడిగాలి చేరేనా తలరాత మారేనుగా
అమ్మా వసుంధరా, ఎక్కడికి వెళ్ళావు నాన్న ఇంతసేపు? ఎందుకు చల్లో బయట తిరుగుతున్నావు? ఆటో మాట్లాడమన్నావు కదమ్మా. ఆదివారం మొన్న రాత్రి హాస్పిటల్కి వెళ్ళాలన్నావు కదా. ఆటోకి చెప్పేశాను, పొద్దున్నే 8 వస్తుంది ఆటో. ఏమైందమ్మా, ఏమైంది? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. ఏం లేదు నాన్న. కాదు, ఎందుకో బాధపడుతున్నావు. ఏమైందో చెప్పు. డబ్బులు ఇవ్వలేదా? అవును నాన్న. ఎందుకని? ఇవాళ ఆ ఫంక్షన్ జరగలేదు. ధ్రువ సార్ ఎక్కడికో వెళ్ళారంట. అంతేనా? ఇవాళ కాకపోతే రేపిస్తారు. ఏమో నాన్న, అదృష్టం ఎప్పుడు నాకు 10 అడుగుల దూరంలోనే ఉంటుంది. మీరు కూడా ఆశలు పెట్టుకోవద్దు. నువ్వు వెళ్లాల్సిందే అన్నావని సరే అన్నాను, కానీ అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. మందులు వాడితే బాగుంటుంది కదా. అమ్మా, ఎందుకురా ఇంతలా ఏడుస్తున్నావు? అమ్మారే, నాకు దిగులుగా ఉందమ్మా. నాన్న బాగుపడ్డాలని ఆశపడ్డావు, జరగలేదు. నా కోసం నువ్వు కష్టపడుతున్నావు కదమ్మా. ఎవరన్నారు నాన్న నేను కష్టపడుతున్నానని? మన కష్టాలు తీరుతాయి. మీరేంటి ఇక్కడ? ఎక్కడికి?